మంచి ప్రభుత్వం మంచి చేస్తాం. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మార్కెట్ ప్రక్షాళన. పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి అభివృద్ధి చేస్తాం. మదనపల్లె టమాటో మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ జంగాల శివరాం రాయల్ స్పష్టం. మంచి ప్రభుత్వం మంచి చేసి చూపిస్తాం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి ఆసియా ఖండంలోని అతిపెద్ద మార్కెట్ అయిన మదనపల్లె టమాటో మార్కెట్ అభివృద్ధి వైపు నడిపిస్తామని నూతన చైర్మన్గా ఎంపికైన జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ పేర్కొన్నారు. కమ్మవీధి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్గా గంగారపు రామదాస్ చౌదరి సమక్షంలో జంగాల శివరాం రాయల్ నియమితులు కావడం పట్ల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన పార్టీ పీఏసీ కమిటీ చైర్మన్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు తన నియామకం కోసం సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జంగాల శివరాం కృతజ్ఞతలు తెలిపారు. అందరికి నమస్కారము. ఈరోజు ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమాటో మార్కెట్ ఏఎంసీ దీనికి చైర్మన్గా నన్ను నియమించినందుకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఈ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సార్ గారికి, మరియు మినిస్టర్ కూడా ఆయన, మరియు ఎమ్మెల్సీ మరియు విప్ పిడుగు హరిప్రసాద్ సార్ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షులు హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ సార్ గారికి, అలాగే మా మదనపల్లి ఇన్ఛార్జు మరియు రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ అన్న గారికి, ఇలాగే మదనపల్లి నుంచి కూడా మదనపల్లి ఎమ్మెల్యే గారికి షాజహాన్ బాషా గారికి, అలాగే శ్రీరామ్ చిన్నబాబు గారికి, అలాగే బాబురెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అన్న గారికి, అలాగే బోడిపాటి శ్రీనివాస్ గారికి, లయన్స్ భాస్కర్ నాయుడు గారికి, ఇదివరలో మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయిన గురప్ప నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాకు రావడానికి ఎంతోమంది కృషి చేసినారు. వాళ్ళందరి ఆశీర్వాదంతో ఈ అతిపెద్ద మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ టమాటో మార్కెట్ ఈ యార్డ్లో ఉన్న సమస్యలన్నీ కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా మాకు అవగాహన ఉంది. సమస్యలపైన, రైతులు అక్కడ పడుతున్న కష్టాలపైన కూడా అవగాహన ఉంది. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి, మా నాన్నగారు ముందు ఆర్మీలో పనిచేసినారు, ఇప్పుడు రైతుగా ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ యాక్చువల్గా చెప్పాలంటే మాది కుటుంబము. ఈ రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి నాకు ప్రతి ఒక్కటి కూడా రైతు పడే ప్రతి కష్టం కూడా నాకు తెలుసు. ఆ కష్టం విలువ తెలుసుకొని రైతులకి గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా, వ్యాపారస్తులు ఏదన్నా ఇబ్బందులు పెడితే, వాళ్ళు ఏదన్నా సిండికేట్ అయితే దాన్ని వాళ్ళు బ్రేక్ త్రూ చేసి రైతులు 10 రూపాయలు వచ్చేట్టుగా, ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి చెప్పకుండా ప్రెస్ మీట్లో స్టార్టింగ్ కాబట్టి అక్కడ చేసి పవన్ కళ్యాణ్ గారు మార్క్ అంటే పవన్ కళ్యాణ్ గారు దేశంలో, మన రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా రోడ్లు వేస్తున్నాడు, పల్లెలకు వేస్తున్నాడు, ఆదివాసీ తాండాలకు వేస్తున్నాడు. ప్రతి తాండాకి రోడ్డు వేయడం జరిగింది. నడుచుకొని డోలీలో పోయే తాండాలు కూడా రోడ్డు వేయడం జరిగింది. ఎట్లయితే పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు తెచ్చుకుంటున్నారో ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా మదనపల్లి నుంచి కూడా ఈ టమాటా మార్కెట్ని ప్రక్షాళన చేసి మంచి పేరు తెచ్చుకొని ఆ మార్కెట్లో ఉన్న లోటుపాట్లన్నీ సర్చ్ చేసి అన్నగారు ఆశీస్సులతో, అందరి ఆశీస్సులతో ఉన్న బీజేపీ చంద్రబాబు నరసింహారెడ్డి గారు, ఎల్లంపల్లి ప్రశాంత్ గారు, ఆనంద్ గారు అందరినీ కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ఇక్కడున్న స్థానిక నాయకులు, జనసేన నాయకుల్ని, నిమ్మనపల్లి మండలం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర నాయకులు కూడా ఉంటారు, మహేష్, కళ్యాణ్, సురేంద్ర, వీళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మార్కెట్లో లోటుపాట్లు అన్ని సర్చ్ చేసి జనసేన మార్క్ అంటే మంచి ప్రభుత్వము మంచి చేస్తుంది అని నిరూపిస్తామని ఈ సందర్భాన్ని మనసా ప్రమాణం చేస్తాం. జై జనసేన.